అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. మనకు పగలు రేయి లేకుండా తేడా లేకుండా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అన్నమాట. ఇక మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల మేరకు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఇది ఏపీకి సంబంధించి. ఇక తెలంగాణ వాళ్ళు చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే వర్షాలు అయితే ఇబ్బంది పెడుతున్నాయన్నమాట. ఇక మరొక 5 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా గాలులు వీచే అవకాశం ఉందని వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ జారీ అయితే చేయలేదు. కాబట్టి టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. పొలాల్లో పనిచేసుకునేటువంటి రైతులు వాళ్ళు జాగ్రత్త, వ్యవసాయ కూలీలు అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.